కార్వెన్ ద హంటర్ ఇది మార్వెల్ ప్రొడక్షన్ లో వచ్చిన హాలీవుడ్ మూవీ. తెలుగులో ఇప్పుడు థియేటర్స్ లో రిలీజ్ అయింది. ఇంకా రన్ టైం వచ్చేసి 2 hours 7 minutes అయితే ఉంది. యాక్షన్ స్కైఫై జానర్ లో అయితే ఉంటుంది. ఇంకా స్టోరీలోకి వెళ్ళిపోతే మూవీ స్టోరీ కార్వెన్ అనే క్యారెక్టర్ చుట్టూ తిరుగుతుంది. అతను ఒక నేచర్ లవర్. నేచర్ ని రక్షించడానికి తన జీవితం అంకితం చేస్తాడు. కానీ అసలు అతని మోటివేషన్ ఏంటి అనేది సినిమా చూసి తెలుసుకోవాలి. ఈ టైంలో అతను లైఫ్ లో ఎలాంటి ఛాలెంజెస్ వస్తాయో వాటిని ఎలా ఫేస్ చేశాడు అనేది మీరు మూవీ చూసే తెలుసుకోవాలి. ఇంకా నాకు ఎలాగ అనిపించింది అంటే ట్రైలర్ ఇచ్చినంత కిక్ మూవీ ఇవ్వలేదు. సో మరిన్ని మన ప్లస్ అండ్ మైనస్ లో చూసుకుందాం. ఇంకా ప్లస్ పాయింట్ చూసుకుంటే పెర్ఫార్మెన్స్. కార్వెన్ క్యారెక్టర్ లో అరౌండ్ ట్రైలర్ ఫెంటాస్టిక్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. అతని యాక్షన్ సీన్స్ అండ్ ఎమోషనల్ డెప్త్ సూపర్ అని చెప్పాలి. అండ్ రుసుల్ క్రో కూడా బాగా పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఇది ఒక పెద్ద యాక్టర్ కూడా. ఇంకా నెక్స్ట్ వచ్చి యాక్షన్ సీక్వెన్స్. మూవీలో ఫైటింగ్ సీక్వెన్స్లు అయితే చాలా గ్రిప్పింగ్గా ఉంటాయి. చాలా న్యాచురల్గా రియలిస్టిక్గా ఉంటాయి అన్నమాట. చాలా బ్రూటల్గా ఉంటాయి. ఇంకా నెక్స్ట్ వచ్చి విజువల్స్ అండ్ డైరెక్షన్. సినిమా లొకేషన్స్ అండ్ గ్రాఫిక్స్ అద్భుతంగా ఉన్నాయి. బ్రూటల్ న్యాచురల్ హంటింగ్లో సీన్స్ అయితే చాలా డార్క్గా ఇంటెన్సివ్గా అయితే కనిపిస్తాయి. ఇంకా సినిమాలో రైనో ఎంట్రీ అయితే అదొక గ్రిప్పింగ్ సీన్ అని చెప్పొచ్చు అనమాట. సో అదే మెయిన్ ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. ఇందులో మనం మైనస్ పాయింట్ చూసుకుంటే స్టోరీ. కార్వెన్ లాంటి స్ట్రాంగ్ క్యారెక్టర్కి సరైన పాయింట్ చూపించలేకపోయారు. అతను యాక్షన్ ఎందుకు ఉండాలి అసలు సరైన రీజన్ కూడా పెట్టలేదన్నమాట. ఇంకా నెక్స్ట్ వచ్చి స్క్రీన్ ప్లే. సెకండ్ హాఫ్ చాలా బోరింగ్గా నెరేట్ చేయడంలో స్పీడ్ లేకపోవడం కొంచెం మనకి ల్యాక్ ఫీల్ అయితే వస్తుంది. ఇంకా నెక్స్ట్ వచ్చి విజువల్స్ అండ్ సీజీఐ డిసప్పాయింట్. ఆది పూరిస్ తర్వాత ఈ సినిమాలో సీజీఐ కూడా అదే లెవెల్లో ఉంది అని మనకి ఒక్కొక్కసారి అనిపిస్తుంది అనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చి సౌండ్ ట్రాక్. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా కాస్త బలంగా ఉంటే యాక్షన్ సీన్స్లో ఎక్కువ ఇంపాక్ట్ చేసేదేమో అని అనిపిస్తుంది. ఇంకా ఈ సినిమాలో ఎటువంటి అడల్ట్ కంటెంట్ లేదు. బట్ చాలా అంటే చాలా బ్రూటల్ యాక్షన్ సీన్స్ ఉంటాయి. చాలా ఘోరంగా ఉంటాయి. లేడీస్ అయితే చూడలేరు అనమాట. సో ఇంకంతే. ఇంకా అలాంటి అడల్ట్ కంటెంట్ ఏం లేదు. ఇంకా ఓవరాల్గా చెప్పాలంటే కార్వెన్ ద హంటర్ ఒక డిజాస్టర్. కథను పర్ఫెక్ట్గా అందించలేదు. కొన్ని మంచి యాక్షన్ ఎలిమెంట్స్ ఉన్నా అది వ్యూయర్స్ని అయితే కట్టుబడేలేవు. మీకు డార్క్ యాంటీ హీరోలు నచ్చే సినిమాలు కూడా ఏమైనా ఉంటే ఇది ఒకసారి లుక్ వేయండి. ఇది కన్ఫామ్గా ఒక ఓటీటీ వాచ్ అని చెప్పొచ్చు. దీన్ని థియేటర్స్కి అయితే తేవక్కర్లేదు. ఇంకా నా రేటింగ్ వచ్చి నేను 2.1 out of 5 అయితే ఇస్తాను. సో ఇక్కడతో వీడియో ఇంతే గైస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వెంకీ వర్కర్స్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచుకోండి. అప్పుడే నేను చేసిన ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది. అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ అండ్ షేర్ ద వీడియో. That's it. This is Venky Vocal signing out. Keep watching movies. Love you. Tata. Bye bye.